కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్ అనమాట. హైరింగ్ ఫర్ నర్సింగ్ అండ్ బీపీటీ ఫర్ మెడికల్ కోడర్స్. బీపీటీ అండ్ నర్సింగ్ వాళ్ళకి మాత్రమే. క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉందో చూడండి. బీఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీపీటీ ఎక్సెట్రా. లొకేషన్ అయితే వచ్చేసి వసంత్ నగర్, బెంగళూరు అనమాట. డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సింది అలాంగ్ రెజ్యూమ్తో పాటు 10th or 12th వచ్చిన మార్క్ షీట్స్ తీసుకెళ్ళాలి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేసా, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసా, వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇదైతే వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇంటర్వ్యూ కూడా అయితే చెప్తారనమాట. ఎప్పుడు వాకిన్ అవ్వాలి, లేదా ఆన్లైన్లోనే ఫేస్ టు ఇంటర్వ్యూ, ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళైతే చెప్తారు. ఫస్ట్ రౌండ్ ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి వి టెక్నాలజీసే అండి. ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, అదైతే పూర్తిగా ఫ్రెషర్స్కి ఫస్ట్ జాబ్ అయితే వచ్చేసి వాళ్ళు కాంటాక్ట్ అయితే మొత్తం డీటెయిల్స్ చెప్తారు. ఇదైతే వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మెడికల్ కోడర్ ఆర్ సీనియర్ మెడికల్ కోడర్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ క్యూఏ డీనియల్స్ మెడికల్ కోడింగ్ అనమాట. సేమ్ కంపెనీ, అదే కంపెనీ వి టెక్నాలజీస్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసేద్దాం. 1+ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డేనియల్ కోడర్స్లో. అండ్ ఇది దేనికంటే జాబ్ రోల్ అయితే వచ్చేసి డేనియల్ మెడికల్ కోడింగ్ అనమాట. ఈ ఒక స్పెషాలిటీస్లో మాత్రమే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్వ్యూకి. ఇట్లా మాత్రం పర్టికులర్గా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ అలానే ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశాను. వీళ్ళైతే వాట్సాప్లో అయితే ఉంటారనమాట. మీకు మీ యొక్క రెజ్యూమ్ని కరెక్ట్గా నీట్గా ఎడిట్ అయితే చేసుకొని వాళ్ళకైతే పంపించండి. లొకేషన్స్ అయితే వచ్చేసి చెన్నై, బెంగళూరు, తిరుచి అనమాట. ఈ యొక్క లొకేషన్స్లో డేనియల్ కోడింగ్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో 2 జాబ్ రోల్స్ అయితే చెప్పాను. ఫస్ట్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి అండ్ సెకండ్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనమాట.